What a super Sunday in IPL 2025. Two thrilling matches, two dominative wins, and officially three teams qualified for playoffs. And three teams are fighting for the fourth qualification, that is fourth spot. So now let us get into the video. So coming on to the point, main Rajasthan ఎక్కడ ఓడిపోయింది అంటే పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నప్పుడే రాజస్థాన్ చేజ్ చేయాలి అనే సినారియో బ్రెయిన్లో వచ్చినప్పుడే రాజస్థాన్ ఓడిపోయింది. ఫిఫ్త్ మ్యాచ్ ఇది సేమ్ సినారియో, జురేల్ అండ్ హెట్మైర్ ఫినిష్ చేయలేకపోతారు. ఫైన్, జురేల్ అయితే మస్తు ఆడిండు, కానీ హెట్మైర్ని వాళ్ళు పెట్టుకున్నారే ఫినిష్ చేయడానికి. అండ్ రాజస్థాన్కి ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఎక్కడైంది అంటే హెట్మైర్ మీద అయితే ఫుల్ ప్రెషర్. వాళ్ళు బట్లర్ మీద హెట్మైర్ని సెలెక్ట్ చేసుకున్నారు అండ్ హెట్మైర్ ఒక్క మ్యాచ్ కూడా డెలివర్ చేయలేదు ఇప్పటి వరకు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే రాజస్థాన్కి ఓన్లీ 6 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. లైక్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు. లైక్ ఒక ప్రాపర్ ఫినిషర్ మీద వాళ్ళు మనీ పెట్టలేదు. లైక్ పోవెల్ కన్నా ఆపుకునేది ఉండే, పోవెల్ ఉంటే మస్తు ఉంటుండే ఈ సీజన్. లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచెస్ అయితే పోవెల్ గెలిపించిండు, మెయిన్ ఎలిమినేటర్ ఆడిండు వాళ్ళకి. అన్నిటికన్నా సాడ్ థింగ్ ఏంది అంటే ఓపెనర్స్ అంత మంచి స్టార్ట్ ఇచ్చినారు, 6 ఓవర్స్కి 90 ఉండే వితౌట్ లాస్. లిటరలీ ఫస్ట్ 4 ఓవర్స్ 24 బాల్స్ వరకు ఒక్క సింగిల్ తీయలే, ఓన్లీ బౌండరీస్ తో డీల్ చేసినారు వాళ్ళు. నౌ మూవింగ్ ఆన్ టు మ్యాచ్ నెంబర్ 2. మ్యాచ్ నెంబర్ 2 ఢిల్లీ వర్సెస్ గుజరాత్ ఉండే. ఢిల్లీ ఎక్కడ ఓడిపోయింది అంటే స్టార్క్ మిస్సింగ్ అనేది అయితే క్లియర్గా అనిపించింది ఢిల్లీకి. ఢిల్లీ బౌలింగ్ యూనిట్ వితౌట్ స్టార్క్ అయితే మస్తు స్ట్రగుల్ అవుతుంది, పక్కా అవుతుంది. అండ్ నిన్న మ్యాచ్లో క్లియర్గా అనిపించింది. అండ్ ఇంకోటి మెయిన్ ఢిల్లీ ఎక్కడ లేకంటే వేరియేషన్స్ అయితే ఎక్కువ లేకుండే. ఇదైతే కంప్లీట్ బ్యాటింగ్ పిచ్, లైక్ 220 ఉన్నా 240 ఉన్నా 200 ఉన్నా చేజ్ చేసే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్యూర్ బ్యాటింగ్ పిచ్. ఢిల్లీ బౌలర్స్ నుండి అయితే వేరియేషన్స్ అస్సలు కనిపించలేదు. స్టార్క్ ఉంటే మనకి మస్తు వేరియేషన్స్ కనిపిస్తుండే. ఇది కూడా ఒక మేజర్ డ్రాబ్యాక్, స్టార్క్ లేనప్పుడు వేరియేషన్స్ లేకపోవడం. ఢిల్లీ బౌలింగ్ పక్కన పెట్టి ఢిల్లీ బ్యాటింగ్ చూస్తే మాత్రం అక్షర్ పటేల్, స్టబ్స్ అండ్ రాహుల్ అయితే మస్తు ఆడిండు. రాహుల్ 1 డౌన్ వచ్చినా మస్తు కొడుతుండు, 2 డౌన్ వచ్చినా 80, 1 డౌన్ 90 అండ్ ఓపెనింగ్ విత్ సెంచరీ. అంటే లైక్ ఇంకా పవర్ ప్లేలో రాహుల్ అంతా స్ట్రగుల్ అయ్యిండు. ఆఫ్టర్ దట్ స్లో స్టార్ట్ రికవర్ అయ్యి 200 టార్గెట్ ఇచ్చారు అంటే మస్తు ఆడిండు రాహుల్. అండ్ సెంచరీ కూడా మస్తు అంటే మస్తు ఉండే. అండ్ జీటీ బ్యాటింగ్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండే, లైక్ 200+ టార్గెట్ చేజ్ అవ్వడం విత్ 10 వికెట్స్, నో లాస్. అయితే ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ IPL. అండ్ జీటీ టాప్ ఆర్డర్ అయితే నెక్స్ట్ లెవెల్. సాయి సుదర్శన్, గిల్ బట్లర్. లైక్ ప్రతి మ్యాచ్ వీళ్ళ టోటల్ రన్స్ చూసుకుంటే 90% ఆఫ్ ద రన్స్ వీళ్ళు ముగ్గురే కొట్టిరు. జీటీ అయితే కంప్లీట్ ఢిల్లీ బౌలర్స్ని క్లూలెస్ చేసేసింది. దిస్ ఈస్ ఆల్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. ఫాలో మీ.